జిల్లా అధ్యక్షులు వందల శశిభూషణ్ గారు మరియు బీజేవరం జిల్లా అధ్యక్షులు విజయ్ గారి ఆధ్వర్యంలో మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు వందల శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో है दिल की आरज़ू तेरी नदियों में जोहार कारगिल वीरुలకు जोहार कारगिल वीरुలకు మన కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు మన కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు जब झूम के भंगड़ा भारत माता के जय जय माता जय जय माता जय जय। तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। विजयोत्सव राजे मिल जावा की आरज़ू में बह जावा तेरी फसलों కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కోసం అహింసలు పుట్టేస్తున్నటువంటి వీర సైనికులందరికీ రేపటికి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా యుద్ధం ముగిసి విజయోత్సవంలో విజయోత్సవాన్ని సత్కరించినటువంటి సాయిరామ్ కాలేజీ యాజమాన్యానికి మరియు లక్ష్య అకాడమీకి మరియు శ్రీనివాసులు కాలేజీలో యాజమాన్యానికి అందరికీ నమస్కారం। ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే కార్గిల్ విజయ్ దివస్ అంటే రేపటికి 26 జూలై 2024 రేపటికి కార్గిల్లో విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేస్తూ అదేవిధంగా రేపు విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అనేక సెమినార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈరోజు కడప పట్టణంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కాగడాల ప్రదర్శన చేయబడడం జరుగుతుంది। ఆ రోజు ఒక పక్క శాంతి చర్చలు జరుపుతూనే మరో పక్క యుద్ధోన్మాదంతో ఎటు తిరిగి కాశ్మీర్ను ఆక్రమించుకోవాలనే తలంపులతో భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులైతేమి అనేక పన్నాగాలైతేమి పన్ని కార్గిల్ ద్వారా కాశ్మీర్ను ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు కాశ్మీర్లో యుద్ధం మొదలు పెట్టడం జరిగింది। అయితే ఆ రోజు దేశ ప్రజలందరి దేశ పౌరులందరి మద్దతు మన భద్రతా దళాలు సైన్యం వారి ప్రాణాలు త్యాగం చేసి ఆ రోజు కార్గిల్లో
కాశ్మీర్ భద్రతా దళాలను సైన్యాన్ని తరిమి కొట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజు వారి త్యాగాలకు గుర్తుగా ఈరోజు 25 సంవత్సరాలు ఈ విజయ్ దివస్ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఎన్నిసార్లు కాశ్మీర్ను వారు ఆక్రమించుకోవాలని చూసినా కూడా అది భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ గారు కూడా అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 317 నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రద్దు చేసి కాశ్మీర్ పూర్తిగా భారత్లో అంతర్భాగం అని చెప్పి చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈరోజు కాశ్మీర్ బూచిగా చూపి అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఈరోజు తక్కువ చేసే ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కూడా బద్దలు కొడుతూ ఈరోజు కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని చాటి చెప్పిన మహనీయులు అనేక మంది ఈరోజు దేశ ప్రజలందరి మద్దతుతో ముందుకు పోయి ఆ రోజు విజయం సాధించడం జరిగింది. కాబట్టి వారి గుర్తుగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కార్గిల్ విజయోత్సవ దివస్ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మన కార్గిల్ యుద్ధంలో మన సోదరులందరూ ఏ విధంగా ప్రాణత్యాగాలు చేశారో వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మరి శాంతి ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఏ విధంగా అన్యాక్రాంతమై మన కాశ్మీర్ను ఏ విధంగా ఆక్రమించుకోవాలనుకున్నారో మరి మనకందరికీ తెలిసిన విషయమే. అంటే పూర్వము 1947లో ఏ విధమైన చట్టాలతో మరి కాశ్మీర్ను వాళ్ళు ఆకుపై చేసుకొని మన దేశానికి తల లాంటి కాశ్మీర్ను తీసుకోవాలనే సంకల్పంతో వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కానీ మరి అదేవిధంగా బంగ్లాదేశ్ కానీ విడిపోవడం జరిగింది. దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ వాళ్ళు మరి కాశ్మీర్ను ఆక్రమించుకుందామని, శ్రీనగర్ను కాశ్మీర్ ఆక్రమించుకుందామని టెర్రరిస్టులను పెంపొందించి మరి మన దేశంపైకి వదలడం కూడా మనం అందరం చూసాం. దాంట్లో మన సైనికులు చాలా బాగా చాకచక్యంగా వాళ్ళని ఎదుర్కొని కార్గిల్ యుద్ధంలో ఇది చేసి మన వాళ్ళనందరినీ, మన భారత జాతిని మరి గర్వంగా నిలబెట్టే విధంగా చేశారు. అంటే ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ మన ఉనికిని కాపాడుకోవడానికి ఈ విధమైన చర్యలు చేయడం ఆ రోజు మనం అందరం చూసాం. కానీ ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ ఇచ్చాయి. అదేవిధంగా మన తర్వాత కాలంలో మరి 370 ఆర్టికల్ రద్దు కావడం కానీ, అదేవిధంగా ఈరోజు కాశ్మీర్, లడాక్ కానీ మన దేశంలో అంతర్భాగమైనవి. ప్రజాస్వామ్యం బాగా నడుస్తూ ఉంది. మన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి కృషి వల్ల మన దేశంలోకి అంతర్భాగమైన కాశ్మీర్ మనం ఇప్పుడు చాలా మంది మరి అక్కడికి వెళ్ళడము, చాలా మంది అక్కడ పురోహితులు కూడా అక్కడి నుంచి వదిలి వెళ్ళిన పురోహితులను కూడా మరి అక్కడికి పంపడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మనం కాశ్మీర్ కూడా మనం ఆక్యుపై చేసినాం. కాబట్టి మనం అందరము భారతీయులు సంతోషించాల్సిన విషయము. కాబట్టి ఈరోజు కార్గిల్ సైనికులకు మనము నివాళులు అర్పిస్తూ శాంతి ర్యాలీలు చేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు.